టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో పలు గ్రామాలలో జరిగిన మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు. అతిథిగా పాల్గొన్న వైసీపీ రాష్ట్ర రైతు అధ్యక్షులు వడ్డీ రఘురాం నాయుడు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శనివారం సాయంత్రం మాజీ ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన సేవా కార్యక్రమాలు. విజయవాడలో జరిగే హైందవ శంఖారావంకు హిందువులు భారీగా తరలి రావాలి. నియోజకవర్గ కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి. బీవీఆర్ కళాకేంద్రంలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో అతిథిగా పాల్గొన్న పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ చైర్మన్ భోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన 3K విక్టరీ రన్. మండలంలోని ఆరుళ్ల, మారంపల్లి, కొండ్రుప్రోలు, కొమ్ముగూడెం, వీరంపాలెం, బంగారుగూడెం గ్రామాల్లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు వడ్డీ రఘురాం నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పి శేషలత, మాజీ కొప్పల వెలమల కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, ఎంపీటీసీలు మార్లపూడి సుబ్బారావు, దారుపురెడ్డి శ్రీనివాస్, వీరమల్ల వెంకన్న, నాయకులు బల్లా పండుబాబు, ఊర్లా నవీన్, చిన్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో నాయకుల ఆధ్వర్యంలో వడ్డీ రఘురాంకు ఘనస్వాగతం పలికారు. నాయుడు గారు చెప్పారు, మన నాయుడు గారు టైప్ మరి ఇవాళ కార్యకర్తలకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుని వాళ్ళకి ఏం జరిగినా జరగకపోయినా మనం 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనకి ఏది జరిగినా జరగకపోయినా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము నిజమైనటువంటి కార్యకర్తలని మీరు నిరూపించిన రోజు ఈ రోజు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం మంది లేకపోయినా మన నాయకుడిని ఇవాళ మనం గుండెల్లో పెట్టుకుని ఆయన పుట్టినరోజు కార్యక్రమాలు ఇంత ఘనంగా జరిపించుకోవడం అంటే ఆయన్ని మనం గుండెల్లో ఎంత పదిలంగా పెట్టుకున్నాం అనేది ఇవాళ ఈ పట్టంపాలెం గ్రామమే కాకుండా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవుని ఆశీస్సులతో పాటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి జెండా మోసినటువంటి మీ కార్యకర్తలు అందరి దీవెనలే ఆయనకి శ్రీరామ రక్ష. కాబట్టి మీరందరూ ఆయన నుండి 100 ఏళ్లు చల్లగా మీరు మేము మనందరం కలిసి ఆయన చల్లగా ఉండాలని దీవించి మళ్ళీ ఆయన ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మనందరి సమక్షంలో జరగాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ ప్రాంతంలో ఎర్రకాలువ ముంపుగా గ్రామానికి గురైనటువంటి రైతులకి ఇవాళ వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం పైసా సహాయం చేయలేదు త్వరగా. ఎందుకంటే పంటలు నష్టపోయి గిట్టుబాటు ధరలు లేక ఇవాళ ఏదైతే వరి పొలం నష్టపోయారో ఆ రైతుకి ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లేకపోతే ఏదో ఒకటి సహాయం కానీ రైతు భరోసా కానీ అలాంటివి ఏమీ లేకోకుండా ఇవాళ ఎర్రకాలం ముంపులో మినపచేళ్లు కోల్పోయినాడు. ఇవాళ మొన్న అకాల వర్షంతో మినపచేళ్లు కోల్పోయిన వాళ్ళకి కూడా ఎటువంటి ధైర్యం లేక ఇవాళ ప్రభుత్వం మనకు అండగా ఉందనే ధైర్యాన్ని కోల్పోయి రైతులు అల్లాడుతుంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకి, రైతు కూలీలకి, రైతు సోదరులకు కానీ, డాక్రా మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, ఇవాళ తల్లిదండ్రులకు కానీ, అమ్మలకు కానీ, అక్కలకు కానీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ అండగా ఉందని, మేమందరం మీకు అండగా ఉంటామని ఇవాళ మీ అందరికీ అడుగులో అడుగు వేసుకుంటూ మీ అందరికీ మనోధైర్యాన్ని కలిగే విధంగా మీకు ఎప్పుడు నేను అండగా ఉంటానని మనస్ఫూర్తిగా మీ ఊరి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏది కావాలన్నా కూడా మేము మీ గ్రామస్తులతో పాటు వాళ్ళలో ఒకటిగా మీ కుటుంబ పెద్దగా నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మీ అందరి దీవెనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉండాలని, ఆయన నిండుదూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని మాజీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సేవా కార్యక్రమాలను చేశారు. పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేసి పళ్ళు పంపిణీ చేశారు. వృద్ధుల మధ్య బర్త్డే కేక్ను కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కడకట్ల లెప్రసీ కాలనీలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోంలో కూడా పండ్లు పంపిణీ, 1వ వార్డు మిలిటరీ కాలనీలో కేక్ కటింగ్, పళ్ళు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరి భాస్కర్ రావు, కొలుకులూరి ధర్మరాజు, కొట్టు నాగేంద్ర, మానికొండ వెంకటేశ్వరరావు, ముప్పిడి సంపత్ కుమార్, చిట్కన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 9 తీసేవాళ్ళు పోయి మధ్యాహ్నం తిరిగా, అంతకుముందు మొత్తం కుదరలేదని ఇంకా మధ్యాహ్నం తిరిగామండి. మేము చేయాలి. ఇప్పుడు ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని సందర్భంగా తాడేపల్లి నియోజకవర్గ మన ప్రీతం నాయకులు, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో వృద్ధుల నుంచి కూడా వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా పడాల గ్రామంలో ఉన్నటువంటి వృద్ధాశ్రయంలో కూడా వీరందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుచేతంటే అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా వారి ఆశయం కూడా వారి తండ్రి గారి ఆశయం నెరవేర్చడానికి రాజకీయాల్లోకి రావడం జరిగింది. పేదల గురించి కానివ్వండి, పేద మహిళల గురించి కానివ్వండి, పేదలంటే ఒక మంచి అభిప్రాయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైభవయుతంగా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి ఆయన పుట్టినరోజు ఘనంగా చేయడం ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో కొద్దిగా ఇక్కడ బ్లడ్ క్యాంప్ జరగడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ బ్లడ్స్ అన్నీ అవ్వడం జరిగింది. ఆ ఆశ్రమంలో అన్నదానం చేయడం ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనా సరే ఆయన గత 6 నెలల క్రితం 7 నెలల క్రితం అనంతరం కూడా రాష్ట్రంలో ఎంతో సుభిక్షంగా ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకెళ్ళడం జరిగింది. కానీ వేళ వచ్చినట్టు ఈ కూటమి ఏర్పడిన తర్వాత 7 నెలల తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా తొమ్మిదో దొరికేశారు. ఎక్కడ ఏమీ ఇటువంటి పరిస్థితులు అవకాశం లేకుండా పోయింది. ప్రత్యేకంగా చెప్పాలి, విద్య కానీ వైద్యంలో కానీ అన్ని రంగాలను వెనకబడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి స్థానిక శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పొద్దు నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు సాయంత్రం వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందులోని 60 దాటినటువంటి వృద్ధులు ఎక్కువగా ఇక్కడ ఉంటాం. వారికి అన్నదానం అనేటువంటిది కూడా మరింత సహకరిస్తూ ఉంటుంది. వారి యొక్క ఆశీర్వచనాలు కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉన్నాయి.
ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా వృద్ధులు బాధపడకూడదని పెన్షన్ 4,000 చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన హయాంలో టెన్షన్గా వృద్ధుల పెన్షన్ కోసం వారు కష్టపడకూడదని వారి పెన్షన్ని ఇంటికే పంపించేటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి మరి దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పుట్టి సత్యనారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధాశ్రయంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఆశీర్వదించడం. మరి జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్పాలంటే అనేక సంక్షేమ పథకాలు పేదవాడి నుంచి దగ్గర నుంచి చూసి ఆయన పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా పేదవాడిని ఏ రకంగా మనం ఆదుకోవాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి మరి ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అనేక కార్యక్రమాలు చేసి రాజకీయాల్ని కొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభకు తరలి రావాలని కోరుతూ ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డులో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైందవ శంఖారావం నియోజకవర్గ కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి, అడప రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఈ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ హైందవ శంఖారావం సభకు హిందువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జనవరి 5వ తారీఖున విజయవాడలో తలపెట్టిన హైందవ శంఖారావం విజయవంతం చేయాలని స్థానిక 2వ వార్డులో గాయత్రి గుడి సెంటర్ నుంచి ఇక ఇంటింటికి కరపత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. హైందవ శంఖారావం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ వారిపై అనేకమైనటువంటి దాడులు చేస్తూ ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన దారుణాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో అటువంటివి పరిస్థితి రాకూడదని హిందువులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా మన దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి దాన్ని చట్ట సవరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ హైందవ శంఖారావం అనే కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ హిందువులందరూ కులాలుగా విడిపోకుండా హిందువులుగా ఒక్కటి కావాలని చెప్పి ఈ హైందవ శంఖారావం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్క హైందవ సోదరుడు సోదరీమణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువులందరూ ఒక్కటే అనే భావం మనం అందరికీ తెలియచేయాలని, మనం అంతా సంఘటితంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియచేయాలని హైందవ శంఖారావం పూరించడం జరిగింది. మరి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖున మరి విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి మరి కరపత్రాలని మన 2వ వార్డులో అందజేస్తూ మన గాయత్రి గుడి నుంచి 2, 3 వార్డులో మరి కరపత్రాలు అందజేస్తూ ప్రతి ఇంటింటికి గాయత్రి గుడి నుంచి సమూహంగా బయలుదేరడం జరుగుతుంది. మరి మన హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ ఈ హైందవ శంఖారావాన్ని పూరించడం జరిగింది. మరి దీనికి ఇక్కడ గాయత్రి గుడి దగ్గర నుంచి ఒక బస్సు, అక్కడ 3వ వార్డులో కృష్ణుడి గుడి దగ్గర నుంచి ఒక బస్సు మరి 5వ తారీఖున ఉదయం 7 గంటలకు బయలుదేరుతున్నాయి. మరి ఈ 2, 3 వార్డు ప్రజలందరూ కూడా మీ ఏరియాల్లో ఉన్న బస్సులతో ప్రయాణం చేయగలరు. మరి దీనికి అందరూ కూడా ప్రతి ఇంటి నుండి సభ్యుడు రావాల్సిందిగా మరి ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కనుక మనం ఈ హిందువులు అక్కడ 15 లక్షల మందితో విజయవాడలో జరగబోతుందండి. అలాగే ఎన్నో బస్సులు, స్పెషల్ ట్రైన్లు, బైకులు, కార్ల మీద ప్రజలందరూ తరలి వస్తున్నారు. అలాగే మన 2, 3 వార్డులో కూడా ప్రజలందరూ మరి వచ్చి మరి ఈ హైందవ శంఖారాన్ని పూరించవలసిందిగా కోరుచున్నాను. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో ఆదివారం తాడేపల్లిగూడెం మండలం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఇటీవల నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం జరిగింది. అతిథులుగా రాజమండ్రి హర్షవర్ధన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ దీశెట్టి హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పట్టణ జనసేన అధ్యక్షులు వర్ధనపల్లి కాశీలు పాల్గొన్నారు. పిసాస్ రాష్ట్ర అధ్యక్షులు అల్లాడి నటరాజు, ఎన్పీడీఆర్ జిల్లా అధ్యక్షులు కుందేటి జయరాజు, ఉపాధ్యక్షులు ఎంవి రాఘవేంద్రరెడ్డి, తాడేపల్లిగూడెం దివ్యాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు కొత్త వీర్రాజు, తాడేపల్లిగూడెం దివ్యాంగుల సంక్షేమ అధ్యక్షులు పులిమి లక్ష్మణరావు,
అమంచి నాని, కొరసిక శ్రీనివాసరావు, ఏఎస్ భాను, టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భవిత స్కూల్ ప్రత్యేకోపాధ్యాయులు ఎస్కే బాలేశ్వరయ్య, బి నాగలక్ష్మి, కర్ణాటి కనకదుర్గలు పాల్గొని దివ్యాంగుల పిల్లలకు వారు చేస్తున్న సేవలను వివరించారు. ఎన్సీసీ విద్యార్థులు సేవలందించారు. సమావేశానికి హాజరైన దివ్యాంగులందరికీ బహుమతులు ప్రదానం చేశారు. ఈ యొక్క దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీ యొక్క రావాల్సిన మీ హక్కుల గురించి కానీ మీకు ఏదైతే రిజర్వేషన్స్లో మరి ఈ యొక్క ప్రభుత్వం కల్పించే విధానాలని అన్ని రకాలుగా కూడా మరి తెచ్చుకునే దిశగా అనేక రకమైన కార్యక్రమాలు మీరు చేస్తూ తద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తూ మీలో ఒక సభ్యుల్లాగా ఎంచేతంటే మీరు చూస్తుంటారు ఏ కార్యక్రమం చేసినా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ప్రతి వ్యక్తికి వెన్నుదన్నుగా ఉంటున్నాం తప్ప ఏ రోజు మరి అధికారం చేపట్టడం నుంచి కూడా ఎప్పుడు కూడా అధికారం వచ్చింది మేము అహంకారపూరితంగా ఉంటామని కాకుండా ఏదైతే ఈ ప్రజలు అధికారాన్ని ఇచ్చారో మేము ఆ అధికారాన్ని కేవలం సేవకులుగా మాత్రమే ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పరిపాలన జరుగుతుందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో వాగ్దానం చేసినట్టుగా కేవలం మీకు 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 6,000 రూపాయలు చేయడం కానీ అలాగే ఏదైతే 100% ఉన్న దివ్యాంగులకి 15,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఆదుకుందంటే కేవలం అది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నిజంగా వికలాంగుల్లో కూడా ఉన్న స్ఫూర్తి బలం మైండ్ పవర్ కూడా ఉన్నది ఎక్కువగా వికలాంగుల్లోనే ఉంటుంది. ఏదైనా బలమైన ఒక కాలు కానీ చేయి కానీ ఏదైనా పరిస్థితి బాగోలేక హ్యాండిక్యాప్డ్గా ఉన్నా కూడా మానసికంగా దృఢంగా బలంగా తెలివితేటలుగా ఎంతో ఉన్నత శిఖరాలకు అధిరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరందరూ కూడా ఒకటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదో నాకు మరి చేయలేదు కదా, నేను వికలాంగుని కదా అనే బాధపడ మనసులో ఏదో ఇబ్బందికరమైనది ఏమీ పెట్టుకోకుండా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే దివ్యాంగుల సమస్య మీ హ్యాండిక్యాప్కి సంబంధించి సమస్యలు ఉన్నాయో తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మీరు అందరూ చాలాసార్లు రావడం జరిగింది. మరి ఆయనైతే నేను ఆయన ఎమ్మెల్యే సుమారు 6 నెలలు అయిన తర్వాత కాడి నుంచి ఎవరు వచ్చినా వెంటనే మరి గవర్నమెంట్ హాస్పిటల్లో డీసీహెచ్ గారికి కానీ డిఎంహెచ్ఓ గారికి కానీ వెంటనే కొట్టి వాళ్ళకి వికలాంగులను తెరిచిన తర్వాత మీరు వెంటనే వాళ్ళకి మార్క్స్ వేసి వాళ్ళని వెంటనే వికలాంగుల పెన్షన్ వచ్చే విధంగా చేయాలని చెప్పడం. ఈ యొక్క మన యొక్క ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో 15,000 రూపాయల పెన్షను చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది నిజంగా 1వ తారీఖున వచ్చి ఈ రోజున ఎవరైనా మనం ఎక్కడైనా పనిచేసినా సరే 1వ తారీఖు జీతం అనేటువంటిది ఎవరు దివ్యాంగుల విషయంలో మంచాన పడినటువంటి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది చాలా అడగకుండానే అనౌన్స్ చేసింది గవర్నమెంట్. చాలా సంతోషకరం. మేము గతంలో 10,000 రూపాయల పెన్షన్ అడిగాం, దాన్ని 15,000 రూపాయలు చేశారు మంచాన్ని పరిమితమైనటువంటి వ్యక్తులకి. అలాగే 4,000 రూపాయల పెన్షన్ ఏమో ఇతరులకి దివ్యాంగులందరికీ కూడా అందుకుంటున్నారు. అది భవిష్యత్తులో మన యొక్క బడ్జెట్ బాగుంటే 6,000కు కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ లాగా తీసుకెళ్తారని, ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని చెప్పి మా అభిప్రాయం. ఈ ప్రభుత్వం బాగుండాలని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ అలాగే ఈ ప్రభుత్వానికి మా యొక్క పూర్తి మద్దతును తెలియజేస్తున్నాం. మాకంటూ ఒక రోజు ఉంది అని అలాగే మా సభ్యులందరికీ మా దివ్యాంగ సోదరులందరికీ ఏ విధంగా ముందుకు జీవితంలో వెళ్ళాలి అనేదాన్ని తెలియజేయడం కోసం అలాగే వారికి సంబంధించిన సాధక బాధకాలని వారు ఏ రకంగా పురోగమించాలో తెలియజేయడానికి ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో చాలామంది మరి ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది. దీనికి మేమందరం కూడా మా సంతోషాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో ఆటల పోటీలు కూడా నిర్వహించి
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ప్రధానోత్సవం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. 1971లో భారత్ పాకిస్తాన్కు మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి సైనికుల విజయానికి గుర్తుగా ఆదివారం అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో చైర్మన్ టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో 3K విక్టరీ రన్ నిర్వహించారు. ఆదివారం ఉదయం 7:30 అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్ నుండి రన్ ప్రారంభమై అలంపురం సెంటరు, సాయిబాబా గుడి, ప్రతిపాడు సెంటరు, వై జంక్షన్ మీదుగా సాక్షి కార్యాలయం సమీపంలో టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ ట్రైనింగ్ గ్రౌండ్ వరకు 3 కిలోమీటర్ల దూరం పరుగు, స్పీడ్ నడకతో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అగ్రభాగాన టీబీఆర్ సైనిక్ స్కూల్ చైర్మన్ టి భోగేశ్వరరావుతో పాటుగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణ, సైనిక సంక్షేమ సంచాలకులు 3 గ్రేడియర్ వి వెంకటరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమాధికారి సాయి ప్రసాదరావు, మాధవరం హననరీ కెప్టెన్ బొల్లం వీరయ్య, రాష్ట్ర నాయకులు సుబేదార్ ఉడిమూడి రాజు, టీబీఆర్ సైనిక్ స్కూల్ డైరెక్టర్ రవికిరణ్, కరెస్పాండెంట్ టి పద్మావతి, హెచ్ఎం కళ్యాణి, ఏవో నాగరాజు, ఎక్స్ కమాండో అప్పన్న,
పిఈటి సతీష్ లెక్చరర్లు పాల్గొన్నారు. 1971లో జరిగిన యుద్ధంలో గెలుపొందిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటి యుద్ధంలో పాల్గొన్న 20 మంది సైనికులను ఆహ్వానించి సత్కరించారు. 3K విక్టరీ విజేతలు, ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు 5,000, 3,000, 2,000 రూపాయలను ప్రోత్సాహక బహుమతులుగా అందజేశారు. At the very outset, we would like to congratulate Mr. TBR Garu and his entire association organization here for having organized this wonderful event as part of the many other events to commemorate the 1971 victory, war victory. Mr. TBR has been at it for quite a few years, trying to nurture all the young children here the way ideal citizen should be nurtured for the country. The future citizens are being given an excellent exposure here, an all-round exposure where it's not only academics, NCC and all, they are being exposed to various physical activity, as also he is trying his best to put some children into the service of the nation, which is the foremost one, by sending them to the National Defence Academy. It's indeed highly commendable. In such a remote area, he started this one. This has already gained popularity all over Andhra Pradesh. TBR has been doing a human service in bringing awareness of the armed forces in this region. And not only that, he also does a lot of welfare activities to encourage people to grow up in life in this small place. And hats off to you for your enthusiasm and your continued. This is not the only effort that he has done. Throughout the year, he keeps running certain events to bring about that awareness, and that is a great quality of his, that is giving back to the society in this small place. My compliments to you again, and compliments to all the children and the winners. It is very important. It was very interesting to see the absolute enthusiasm of the children to participate in this event. Compliments to them and congratulations to you again. మనం 3K విక్టరీ రన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో సుమారు 1000 మంది వరకు అభ్యర్థులు పాల్గొన్నారు. 3 కేటగిరీలుగా విభజించాము. అది 10th క్లాస్ బాయ్స్ వేరు, గర్ల్స్ వేరు, అండ్ ఆల్సో జనరల్ పబ్లిక్ కూడా విడివిడిగా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు యువత కూడా పాల్గొని అత్యంత అద్భుతంగా దీన్ని ఘన విజయం చేసి పెట్టారు. సో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాకు అత్యంత ఆప్తులు మా లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణ గారు, పరమ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట మెడల్, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా మా బిలవెడ్ డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ అంటే సైనిక సంక్షేమ సంచాలకులు బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారు, విశిష్ట సేవలు వీరి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. చాలా అదృష్టం ఇలాంటి చిన్న గ్రామంలో ఇంత పెద్ద మిలిటరీ అధికారులు, రిటైర్ అధికారులు రావడం, ఈ కార్యక్రమంలో దిగ్విజయంలో కూడా పాలు పంచుకోవడం చాలా కృతజ్ఞతలు సార్. టీబీఆర్ స్కూల్స్ భోగేశ్వరరావు నడుపుతున్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ అకాడమీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. మరి ఒకవేళ ఎవరైనా మిలిటరీలో జాయిన్ అవ్వాలనుకుంటే మిలిటరీ మాధవరం ఒక ప్రసిద్ధిగా ఉంటుంది. అదే రకంగా దానికి ఆనుకున్నటువంటి టీబీఆర్ స్కూల్స్ యొక్క మిలిటరీ మాధవరాన్ని మించి ఈ యొక్క అకాడమీని పెట్టడం అనేది అక్కడికి పెద్ద మన హీరోస్, నాట్ రియల్ హీరోస్ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి అప్పుడు 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాను గొడవ పడుతున్న సందర్భంలో మన భారతదేశం బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడంలో చేసినటువంటి 1971లో యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ సన్మానించడం జరిగింది. ఈ రకమైన మహోన్నత కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రోజున మన తాడేపూడిలోనే కాకుండా పశ్చిమ గోదావరి ఆంధ్రప్రదేశానికి తలమానికంగా ఉన్నటువంటి ఎల్లంపర్లో ఉండే టీబీఆర్ స్కూల్స్ యొక్క ఈ యొక్క డిఫెన్స్ అకాడమీలో అందరూ కూడా సద్వినియోగపరుచుకుని దేశ పరిరక్షణలో అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఒక హీరోగా ఉండాలనుకుంటే టీబీఆర్ స్కూల్స్లో మన అకాడమీలో చదువుకొని మీరందరూ కూడా డిఫెన్స్లో ఉంటారని ఆశిస్తూ, అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడిన హోంశాఖ మంత్రి అమిత్ షాను వెంటనే సస్పెండ్ చేయాలని పెంటపాడు మండల సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పెంటపాడు బస్టాప్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం నాయకులు
మండల కన్వీనర్ సిరిపరపు రంగారావు, చెర్లపుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు పెనగంటి దుర్గా, దత్తురాము, బర్ల బాలాజీ, పూడి బాలాజీ, మాదాసురాజు, సిద్దిరెడ్డి శేషు, తెర్లి రాజేష్, చిటికెన కొండలరావు, శివాజీ, రాజు తదితరులు పాల్గొన్నారు. అనీషా గారు హోంశాఖ మంత్రి పార్లమెంట్లో మాట్లాడే సందర్భంలో బిఆర్ అంబేద్కర్ అవమానపరిచే విధానంగా ఆయన వ్యాఖ్యానాలు చేయడం అనేది సరైనది కాదని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. తక్షణమే ప్రధానమంత్రి మోడీ గారు మరి అనీష వ్యాఖ్యానాలని మరి పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు చేస్తుంటే కనీసం కూడా దాని మీద కూడా ఆలోచించే పరిస్థితి కనపడతలేదు. ప్రధానమంత్రి కూడా పెదవిప్పుతలేదు, మాట్లాడతలేదు. ఇది చాలా అవమానకరమైన అంశం అనేది మేము ఖండిస్తున్నాం. తక్షణమే మరి అనీషా గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. అదేవిధంగా చేసిన వ్యాఖ్యానాలని క్షమాపణ చెప్పేదానికి ఆలోచించాలి. తక్షణమే ఈ అంశం మీద పార్లమెంట్లో కూడా ఆలోచించి మాట్లాడవలసిన సందర్భం ఉంది. 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. కులాలకే మతాలకే భాషకు అనుకూలంగా ఆనాడు 70 సంవత్సరాల క్రితం బిఆర్ అంబేద్కర్ కమిటీ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసింది. ఆ రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగిస్తున్నాం. మనం కింద గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా ఈ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగిస్తున్నారు. అటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మనకు ఇచ్చిపెట్టాడు. ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ చెప్పాడు, పదే పదే అంబేద్కర్ అంటున్నారు. వీళ్ళు అంబేద్కర్ వల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పి అడిగాడు ఆయన. అదే కాకుండా ఇవాళ హిందూ మతానికి సంబంధించి హిందూ దేవుడిని మనం పూజించుకుంటే స్వర్గలోకంలో మనకి మోక్షం అవుతుందని చెప్పి అన్నాడు ఆయన. అంటే ఈవేళ భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచి హిందూ మతం ముందు తీసుకురావడం అంటే ఎంత దుర్మార్గం అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ బీజేపీ వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ రాజ్యాంగం లేదు, భారత జెండా లేదు, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఇవన్నీ కూడా ముందు తీసుకొచ్చి రాజ్యాంగం కూర్చోబడిన వద్దగా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే అమిత్ షా గారు ఇచ్చిన మాట ఉందో ఆ మాట వెనక్కి తీసుకోమని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత గల దేశం. దేశ సమైక్యత కూడా అన్ని వర్గాలను కలుపుకొని తీసుకెళ్తేనే దేశం మనుగడ బాగుంటుంది. ఈ 140 కోట్ల పైచీలకోండి భారతదేశం ఇవాళకి అందరూ కూడా పట్టణం నుంచి పల్లె నుంచి అందరూ కూడా ప్రజానీకం అంతా పాటించేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు అందరూ పాటిస్తున్నాం, అందరూ అమలు చేస్తున్నారు. కులాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, ఎవరి లబ్ధి వాళ్ళకి, ఎవరి నమ్మకం వాళ్ళకి ఉంటుంది. కానీ రాజ్యాంగ విషయంలో మట్టికి మొత్తం అంతా కూడా భారతదేశం అంతా ఒకటే రాజ్యాంగాన్ని పాటిస్తుంది. కాబట్టి అలాంటి రాజ్యాంగ నవ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా గారు చేసిన వాక్యాలు చాలా అవమానకరంగా ఉన్నాయి. కాబట్టి అమిత్ షా గారు క్షమాపణ చెప్పి ఆ వాక్యాలను వెనక్కి తీసుకొని తక్షణం ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుకుంటున్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని బ్రహ్మకుమారి సంస్థ పలు సేవా కార్యక్రమాలను చేసింది. దివ్యాంగుల సంక్షేమ దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి పండ్లు అందజేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నమెంట్ ఆసుపత్రి పరిసరాలలో క్లీనింగ్ చేశారు. వృద్ధాశ్రమంలో పండ్లు, వస్త్రదానం చేశారు. స్థానిక ఏలూరు రోడ్డులోని కమ్యూనిటీ హాల్ వద్ద మొక్కలు నాటారు. అందరికీ ఆధ్యాత్మిక బొకేలు అందజేశారు. బ్రహ్మకుమారి సేవా కేంద్రం నిర్వాహకులు బీకే రమాదేవి, బీకే మణి, బీకే ఉదయ్ కిరణ్, బీకే సత్యనారాయణలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము సమాజంలో అనేక రకాలైన సేవలను అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా బ్రహ్మకుమారి సంస్థలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా ఇక్కడ క్లీనింగ్ చేసేందుకు మేము ఇక్కడ వచ్చి చేస్తూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరము యుఎన్ఓ డిసెంబర్ 21వ తారీఖు సందర్భంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఎలాగైతే జూన్ 21 యోగా డే ఎలాగైతే డిక్లేర్ చేసి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నామో, ఇప్పుడు డిసెంబర్ 21న కూడా
అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవడమైంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ఓం శాంతి. ఈరోజు మేము బ్రహ్మకుమారి సంస్థ వైపు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులకి, స్టాఫ్ మెంబర్స్ అందరికీ, అలాగే డాక్టర్స్కి అందరికీ కూడా ఇక్కడ బ్రహ్మకుమారి సంస్థ వైపు నుంచి పళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా ముందు వికలాంగులకి మోరల్ మెసేజ్ చెప్పి మరి వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాటర్, ఫుడ్, అలాగనే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు క్లీనింగ్ సెషన్ జరుగుతుంది. తర్వాత నర్సులకు కూడా వాళ్ళు సేవ చేసినందుకు గుర్తుగా వాళ్ళకి విషింగ్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అనాథ పిల్లలకి మరియు వృద్ధాశ్రమంలోకి వాళ్ళకి ఫ్రూట్స్ అవి పంచడము, అలాగే మొక్కలు నాటే కార్యక్రమము, అలాగే ఇప్పుడు కమ్యూనిటీ మెడిటేషన్ అనేది 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇప్పుడు ఏలూరు రోడ్లో ఒక ప్రోగ్రాం ఉంది. మొత్తం ఒక 10 యాక్టివిటీస్ ఈ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి, ఎందుకంటే మనకి సమాజం పట్ల చాలా బాధ్యత ఉన్నది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనము ముందు సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉందన్నమాట. కాబట్టి మనం మెయిన్ అందరికీ కూడా ఇప్పుడు చాలా భయంతో ఉన్నారు, అశాంతితో ఉన్నారు. వాళ్ళకి మనం సహయోగం ఇచ్చినట్లయితే చాలా పుణ్యం ఉంటుంది. పూళ్లలో శ్రీ భవానమ్మ పంట జాతర మహోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జాతరలో భాగంగా గరగలు, వేషధారణలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ జాతర మహోత్సవంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జాతర మహోత్సవం సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది. శనివారం రాత్రి భవానీల నిప్పుల గుండం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురు భవానీ కృష్ణ భాస్కర్ రావుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బంతిపూల పల్లకి పాట అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో శంకరం మాస్టారు, ఆత్కూరి కామేశ్వరరావు, భవానీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు వడి కార్యక్రమం జరిగింది. అంకాలమ్మ తల్లి పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భీముడోలు సంత మార్కెట్ వద్ద ఆదివారం వివిధ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై ప్రణాళికాబద్ధమైన దాడి చేస్తుందన్నారు. అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి ప్రసాదరావు, న్యాయవాది రాకేష్,
ముల్లగిరి జాన్సన్, యుగంధర్, రాహుల్, కట్టా భాస్కర్ రావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ శర్మ, బెంజ్మాన్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజుల క్రితం పార్లమెంటులో రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ఇండియా కూటమికి చెందినటువంటి ఎంపీలు ఆ రాజ్యాంగం మీద చర్చ జరిగే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును 4-5 సందర్భాల్లో ప్రస్తావించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ అనే పేరు బదులు దైవనామ స్మరణ చేస్తే మీ యొక్క జన్మ సార్థకం అవుతుంది, పుణ్యం వస్తుందని ఒక తప్పుడు వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి చేశారు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ఉచ్చరించడం కూడా బీజేపీకి కేంద్ర మంత్రికి ఇష్టం లేదంటే వాళ్ళకి అసలు పరిపాలించే హక్కు ఉందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ పెద్ద మనుషులు ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి ఇష్టం లేదంటే వీళ్ళు ఎంత దుర్మార్గమైన పద్ధతుల్లో వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు రాజ్యాంగాన్ని అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈ రాజ్యాంగాన్ని ఉంచడం వీళ్ళకి ఇష్టం లేదు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కి. దాన్ని ధ్వంసం చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద కూడా దాడి చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. పార్లమెంట్లో రాజ్యాంగ వజ్రోత్సవ సందర్భంగా చేసినటువంటి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు చాలా గర్హించదగినవి. చాలామంది మానసికంగా బాధ పెట్టే వ్యాఖ్యలు కదా ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే రద్దు చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. అలా లేని పక్షంలో ఆయన పదవుల నుంచి వైదొలగాలి, ఈ రంగు చేయాలి. ఈ మధ్యన ఎక్కువగా సనాతన ధర్మాన్ని వినిపిస్తున్నారు. సనాతన ధర్మం ప్రకారం అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యే హక్కు లేదు, ఇక్కడ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయ్యే హక్కు లేదు, అలాగే జగన్ గారికి కూడా ఇది ముఖ్యమంత్రి అయ్యే హక్కు కూడా లేదు. ఎందుకంటే సమానత్వం వేసైంది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవడానికి కూడా ఆయనకి అర్హత లేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో కుల వ్యవస్థ ఉంది. అదే 2-3 మంచి కులాలు కూడా మిగిలిన వాళ్ళందరూ సేవకులు అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకునే సనాతన అవన్నీ పక్కన పెట్టి సమానత్వం మీద ఏర్పడింది రాజ్యాంగం. ప్రజలందరూ సమానులే, ఈ దేశంలో ప్రజలందరూ సమానులే. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా పనిచేయవచ్చు అన్న అలాంటి న్యాయమైనటువంటి ధర్మమైన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి వ్యాఖ్యలు చేయడానికి శాశ్వతమైన క్షమాపణ చెప్పాలని సందర్భంగా కోరుతున్నాను. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ సువచ్చల సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రత మార్గశిర నవావతార మహోత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి పర్యవేక్షణలో ఈ అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. అంటే కూర్చో దక్షిణముఖ సువత్సల సుందర ఆంజనేయ స్వామి ఆలయమునందు మార్గశిర మాసంలో నవావతార మహోత్సవం జరిగిన సందర్భంగా హనుమద్వ్రతం కార్యక్రమం, హోమాలు, అభిషేకాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఈ రోజునే అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దీనికి అనేక మంది భక్తులు స్వచ్ఛందంగా వారు నేను అన్నీ కూడా మేము ఇది చేద్దాం అది చేద్దాం అని ముందరకు వచ్చి ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆలయం తరపున మేము కోరుకుంటున్నాం. శ్రీ దక్షిణముఖ సువచ్చల సుందర అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద గత 25 సంవత్సరాల నుంచి కూడా ముక్కోటి ఏకాదశి, హనుమద్వ్రతము, హనుమాన్ జయంతి ఇలా స్వామివారి ఆలయంలో విశేషంగా మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టున్నారు. ఈరోజు హనుమద్వ్రతను పురస్కరించుకొని గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కదలీవనంలో వేయించేస్తున్న సువచ్చల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అరిటాకు భోజనం ఈరోజు భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అరిటాకు భోజనం ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు లభించి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి అన్న సమరణ కార్యక్రమానికి, ఆలయ అభివృద్ధికి దాతలు సహకరిస్తారని, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ దాతలందరికీ ఉంటాయని
లైఫ్ కరాటే సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పి గౌతమ్, టి పృథ్వీలకు చీఫ్ మాస్టర్ కళ్యాణ సుందరం చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ అందజేశారు. గౌతమ్ పట్టణానికి చెందిన మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ మేనల్లుడు కావటం విశేషం. కళ్యాణ సుందరం ఆధ్వర్యంలో గణపవరం ఇన్స్ట్రక్టర్ చేతు ప్రకాష్కి బెస్ట్ కరాటే మాస్టర్ అవార్డు ప్రదానం చేశారు. అనంతరం ఘనంగా సత్కరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.